ఇప్పుడు మనం వైఫై 7 గురించి మాట్లాడుకుందాం. ఈ వైఫై 7ను ఇప్పుడు హై ఎండ్ స్మార్ట్ ఫోన్‌లో వాడుతున్నారు. ఒకే సమయంలో 2 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్ మరియు 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లను కలిపి ఉపయోగించగలదు. ఇది వేగాన్ని పెంచుతుంది మరియు కనెక్షన్‌ను స్థిరంగా ఉంచుతుంది. వైఫై 6లో 160 మెగాహెర్ట్జ్ ఛానెల్ ఉండగా, వైఫై 7లో 320 మెగాహెర్ట్జ్ ఛానెల్ సపోర్ట్ చేస్తుంది. ఇది డేటా ట్రాన్స్‌ఫర్ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తుంది. వైఫై 6లో 1024 క్యూఏఎం మోడ్యులేషన్ ఉపయోగించారు. కానీ వైఫై 7లో 4096 క్యూఏఎం మోడ్యులేషన్ ఉపయోగించారు. ఇందువల్ల వైఫై 7 అనేది చాలా వేగంగా డేటాను పంపగలదు. వైఫై 7 బెనిఫిట్స్ అండ్ యూసేజ్. వైఫై 7 స్ట్రీమింగ్, డౌన్‌లోడ్స్ మరియు మల్టీ డివైస్ కనెక్షన్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఎంటర్ప్రైజ్ నెట్వర్క్‌లో గూడా బాగా ఉపయోగపడుతుంది. వీడియో కాల్స్, క్లౌడ్ వర్క్ మరియు రిమోట్ వర్కింగ్‌కు వేగవంతమైన కనెక్షన్ ఇస్తుంది. గేమింగ్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీలో తక్కువ లేటెన్స్‌తో ఎక్కువ ఎక్కువ స్పీడ్‌తో వర్క్ అవుతుంది. ఐఓటీ ఇండస్ట్రీలో కూడా ఉపయోగిస్తారు. ఆటోమేషన్ మరియు మానిటరింగ్ కోసం యూనివర్సల్ కనెక్షన్స్ కోసం ఇది ఉపయోగపడుతుంది.